హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసాబా టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే మరి శ్రీలంక లీగ్లో మాత్రం మరి నెక్స్ట్ మ్యాచ్ గురించి అయితే మన ఎన్ఎల్సీలోకి తెలిస్తే కొలంబో వర్సెస్ కైండ్లీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మరి ఎక్కడంటే పల్లకిలోనే అయితే జరుగుతుంది. ఎవరైతే టాస్ వేసి వాళ్ళైతే ఖచ్చితంగా సరే బౌలింగ్ అనేది ఎంచుకోవాలి. మరి వాళ్ళు ఖచ్చితంగా సరే నాకు తెలిసినంత వరకు కూడా బ్యాటింగ్ మరి చేసిన వాళ్ళు అయితే 190 to 100+ కానీ కొట్టారని చాలా కష్టంగా మరి మార్పు ఛాన్స్ మనకి కనిపిస్తుంది. నిన్న కూడా అంతే, చాలా వరకు కూడా ఫస్ట్ లో అయితే స్పిన్నర్స్ కి చాలా వరకు కూడా అనుకూలించింది. మరి 4 వికెట్లను తీశారు. తర్వాత బాగానే స్కోర్ అనేది వచ్చింది. మరి అలాగే ఉంటుంది పిచ్ అంతా కూడా. మరో 190 కానీ 200 కానీ వచ్చిందని చాలా సింపుల్గా ఉండే ఛాన్స్ ఎక్కువ మనకి కనిపిస్తుంది. అయితే ఇక్కడ మరి బలబల్లో చూసుకున్న కొలంబో మరి అటు బౌలింగ్లో కానీ బ్యాటింగ్ కానీ చాలా బలంగా అయితే ఉందని చెప్పచ్చు. అటు పెరారా కానీ మరి ఫిలిప్స్ కానీ మరి ప్రతిరానా కానీ వీళ్ళందరూ కూడా మంచి బ్యాట్స్మెన్స్ అండ్ బౌలర్స్గా మనం చెప్పాలి. మరి ఇలా చూసుకున్న కేన్లు అయితే నిన్నైతే చెండుమాల్ అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే కొట్టారని చెప్పట్టు. మెండిస్ కానీ అటు శంకర కానీ మరి ఫామ్ అనేది అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పచ్చు. కానీ మిల్లర్ అని చూసుకోవాలి, బౌలింగ్లో చూసుకోవాలి, లేకపోతే ఓటమి తీసుకువెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ మనకి కనిపిస్తుంది. ఇలా చూసుకున్న బల చెప్పుకున్నా సరే కొలంబో చాలా బలంగా ఉన్నా, ఇటు కైండ్లీ కూడా చాలా బలంగా అయితే ఉంది. నాకు తెలిసినంత వరకు 50-50 ఛాన్స్ ఎక్కువ మనకి కనిపిస్తుంది. మరి ఎవరు గెలుస్తారు ఏమిటని మరి చూడాలి. మరి ఎవరు గెలుస్తారు ఏమిటని మరి మీరే చెప్పండి. రాసుకుంటాను కానీ ఇవన్నీ నా చేత ఎందుకు రాస్తున్నట్టు ఇలా నాడు ముత్యాలు కలిపి త్వరలో మంచి బుక్ అయిద్దాంరా. అంతవరకు 50-50 ఛాన్స్ ఎక్కువ మనకి కనిపిస్తుంది. మరి ఎవరు గెలుస్తారు ఏమిటని మరి చూడాలి. మరి ఎవరు గెలుస్తారు ఏమిటని మరి మీరే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి డిఫెన్స్ ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో మీ వాట్సాప్లో తప్పనిసరిగా మరి షేర్ అయిపోతే చేస్తారని నేను తప్పనిసరిగా కోరుకుంటూ మరి మీ